కమల్నాథ్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మొన్నటిసారే 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పుడు తనే ముఖ్యమంత్రి 2 సంవత్సరాల పాటు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ సింధియా బయటికి వెళ్ళిపోవడంతో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కమల్నాథ్ పక్కెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కమల్నాథ్ తన కొడుకు చింద్వానాతో కలిసి ఢిల్లీ వెళ్ళటం, బీజేపీలో కలవడానికి సిద్ధపడుతుంటాం. రాహుల్ గాంధీ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు కలవనివ్వకుండా చూడటానికి. ఎందుకని అంటే ఇక్కడ అసలైనటువంటి ప్రాబ్లం ఒకటి ఉన్నది. శాంతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థే పక్కకి వెళ్ళిపోతే ఏ విధంగా పని నడుస్తుంది, ఏ విధంగా కథ నడుస్తుంది? అందుకోసమనినే ఈ సమస్య. రెండో పాయింట్ ఏంటయ్యా అంటే ఈయన ఈ టైంలో చింద్వానా కూడా పోతే అసలు టోటల్ ఎంపీ సీట్లు కోల్పోయే పరిస్థితి అవుతుంది. కాబట్టి అందులో ఇంకోటి, చింద్వానా తనకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల్లో కాంగ్రెస్ అనే పేరు తీసేశాడు. తన కాంగ్రెస్ లీడరు ఇవన్నీ తీసేశాడు అనమాట. కాబట్టి ఇప్పుడు తనని బ్రతిన్లాడే పనిలో రాహుల్ గాంధీ ఉన్నారు.